సరిపోతే ఇందాక మీరు ఒక సందర్భం అన్నారు 50% మంది ఇల్లిటరేట్ లేకపోతే ఇంకా ఇల్లిటరేట్ అలా చదవరు అంటున్నా, అదే చదవడానికి సరిగా రానటువంటి వ్యక్తులు చదవరు అంటున్నా, చదవరు, ఢిల్లీలోనే ఉండరు 50%, ఎప్పుడు నియోజకవర్గాల్లోనే ఉంటారు. ఆ మోడల్ వేరు, అది తప్పు అని నేను అంటలా. బట్ ఈ విద్యుక్త ధర్మం నిర్వహించాలి అంటే నిర్వహించాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చదివి వాళ్ళు, ప్రతి కాగితం చదివి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎవరో పట్టించుకోరు. మీ పార్టీ ఎంపీల మీద ఒక చిన్న విమర్శ ఉంది సార్. ఎక్కువ మంది భారతదేశంలో ఒక పార్టీ నుంచి కాబడినట్టు వ్యక్తులలో మీది కూడా ఒక ప్రముఖమైన పార్టీ. ఆ పార్టీ నుంచి ఎన్నిక కాబడినట్టు వ్యక్తుల మీద ఎక్కువగా క్రిమినల్ కేసులు, మర్డర్ కేసులు, ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అందరి మీద ఉన్నాయమ్మా. అది దేశంలో అన్ని పార్టీల్లో, నువ్వు నేషనల్ న్యూస్ పేపర్లో చూసుకుంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు సగం ఫేక్ కేసులు ఉంటాయి, అది తప్పదు. ఆ కేసుల బేసిస్లో కాదు, మనం ఎంపీగా ఏం పని చేస్తున్నారు, వాళ్ళకి మాట్లాడే ఫ్రీడమ్ ఉందా, పార్లమెంట్కి శ్రద్ధగా ఎవరు వచ్చారు. నాది డెఫినెట్గా టాప్ 5 అటెండెంట్స్ ఆఫ్ పార్లమెంటేరియన్స్లో నేను ఉంటా. ఈ 4 సంవత్సరాల్లో 98% అటెండెన్స్ నాది. అది కూడా నేను మానేసింది 2 రోజులే, ఒకరోజు సంతకం పెడతాం మర్చిపోయా, అంతే. 98.5, 99 దాకా ఉంటుంది నా అటెండెన్స్. మా రాష్ట్ర, మా పార్టీ ఎంపీల్లో 50% కన్నా బిలో అటెండెన్స్ ఉన్నవాళ్ళు ఒక 70% ఉంటారు. సో అది ఒక ఎంపీగా నేను సక్సెస్ఫుల్. సరిపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసిన విధానం కానీ ఆంధ్ర పోలీసులు మీ విషయంలో ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం. ఇటీవల చిత్తూరు పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద సంఘటన. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మీద గతంలో మీరు వ్యాఖ్యానించడం జరిగింది ఒక విధంగా. ఇంకా అంటే ఆ క్రమం నుంచి ఇంకో క్రమం తీసుకుంటే ఇంకా అధికార పార్టీకి ఒత్తాసగా ముందుకెళ్తానని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడతా ఉంటారు. దీని మీద వెళ్తున్నారు. అలాగే పోలీసులు కొంచెం దూరం అవుతారేమో అన్న భయంతోనే ఇలాంటి దొంగ సర్వేలు కూడా పెడతా ఉంటారు. రే మళ్ళీ మేము వచ్చేస్తున్నాం, మేము చెప్పి అరాచకాలు చేయకపోతే ఇబ్బంది పడతారని చెప్పి ఒక హింట్ ఇస్తూ ఉంటారు. బట్ ఏదైనా ఒక భూకంపం వచ్చే ముందు మనుషులకు తెలిసినా తెలియకపోయినా ఎలకలో, కుక్కలో పసిగట్టేస్తాయి. అలాగా ఈ ప్రభుత్వం పడిపోతున్నారా అంటే ముందుగా పసిగట్టగలిగేది పోలీసులు. వాళ్ళకి అర్థమైపోయింది. ముందు పోలీసుల సహకారం వీళ్ళు చెప్పే వెధవ పనులకు ఉండదు. దాడిని ఎలా అభిప్రాయపడుతుంది? మన భిన్నవాదనలు ఉన్నాయి. ఎస్పీ గారేమో వాళ్ళే దాడి చేశారు, కర్రలు రాళ్ళు తీసుకొని వచ్చి పోలీసు వారి మీద, పోలీసు వ్యవస్థ నుంచి అటువంటి అభిప్రాయం వెలిపించడం జరిగింది. టీడీపీ నాయకులేమో మరో విధంగా, లేదు ఉద్దేశపూర్వకంగా పెద్దిరెడ్డి గారి సహకారంతో విధమైనటువంటి చర్య తీశారని చెప్పేసి. టీడీపీ వెర్షనే కరెక్ట్. ఎవరికైనా సరదా పోలీసులు వెళ్ళి ఎవరన్నా కొడతాడా? అసలు బుద్ధులు ఎవడన్నా ఎందుకు కొడతారు? తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు తెగబడతారు? బుద్ధున్నాడు ఎవడన్నా పోలీసు వాడు ఏలేస్తానే పారిపోతారు మామూలుగా జనం. ఎందుకు తెగబడతారు? పెద్దిరెడ్డి గారికి వచ్చేటువంటి ఆదరణ జీర్ణించుకోలేక, వారిని ఎదుర్కోలేక దాడులకు పోకడాలకు ముందు అదే నువ్వు మరి ఇంతంత పెద్ద జోకులు వేస్తే ఇంకేం చేస్తాను చెప్పు. ఇది జోకు, మరి డోకు వచ్చే జోక్ ఇది. పెద్దిరెడ్డికి వచ్చిన ఆదరణ తట్టుకోలేక వీళ్ళు పోలీసులు కొడతారా? పోలీసులు ఎందుకు కొడతారా? పెద్దిరెడ్డికి ఆదరణ ఉందనుకో, వీళ్ళు పోలీసులు ఎందుకు కొడతారు చెప్పు? సింపుల్ లాజిక్. నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఒక వ్యాకరణ వాతావరణాన్ని క్రియేట్ చేసి గారు బేసిక్గా నేను ముఖ్యమంత్రిగా అని చెప్పేసి అని ముందుకు వెళ్తా ఉన్నారు చిత్తూరు ప్రజలు. అవును, అంటే పెద్దిరెడ్డి పోలీసు వాళ్ళు నియమించి వీళ్ళని కొట్టిస్తే తిరిగి పోలీసు వాళ్ళైనా వాళ్ళు కొట్టుంటారేమో, అంతే తప్ప పెద్దిరెడ్డి బలంగా ఉన్నాడని చెప్పి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పోలీసులను ఎందుకు కొడతారు? దొరికితే పెద్దిరెడ్డిని కొడతారు కానీ
అంతే లాజిక్గా చెప్తున్నా. అభిప్రాయాన్ని మేము ముందర ఉంచడం జరుగుతుంది. అదేనమ్మా, మా వాళ్ళు అన్ని దొంగ అభిప్రాయాలు చచ్చి అసలు నిజం చెప్పరు మా వాళ్ళు అన్ని దొంగ అభిప్రాయాలు. ఇల్లే కొట్టేసి ఇల్లే కేసు పెడతారు. నాకన్నా బాగా ఎవరో తెలుసు మా వాళ్ళ గురించి. దొంగ నా కొడుకులు పోలీసులు తీసుకెళ్ళి నన్నేమో బాధపడి దొబ్బి రాసుకెళ్చు. మళ్ళీ చెప్పుకునే దమ్ము లేదు కొట్టామని. ఆ చూసిన వాడికి చెప్పే దమ్ము లేదు, కొట్టిన నా కొడుకులకి చెప్పే దమ్ము లేదు. గ్యారంటీగా నన్ను కొట్టిన వాళ్ళని వాళ్ళు కాబట్టి వచ్చే సంవత్సరం 10 సంవత్సరాలు జైలు శిక్ష ఖాయం నా కొడుకులకి. ప్రసక్తే లేదు. పోలీసులు వ్యక్తులు గుర్తున్నారు, అన్నీ తెలుసు, అందరి పేర్లు తెలుసు, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. తోలు తీసేస్తాం. చివరగా సార్ మీకు నచ్చిన నాయకుడు ఎవరంటే దేశంలో నరేంద్ర మోడీ గారే ప్రస్తుతం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. తెలుగు రాష్ట్రాల్లో అంటే మరి ఎప్పుడు మరి దరిద్రం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని 24 గంటలు పనిచేసి బాగు చేసే కెపాసిటీ డెఫినెట్గా ఇప్పుడున్న నాయకుల్లో ఐ రేట్ యాజ్ ఎ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. సార్ ఒక సూటి ప్రశ్న. రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ సంరక్షణ కొరకు వాళ్ళ అభివృద్ధి కోసం ఆరాటపడతారా? చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెప్పించడానికి ఆరాటపడతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ అభివృద్ధి చెందటానికి ఆరాటపడతా. అలాంటి అభివృద్ధి చేయగలిగిన నాయకత్వం రావాలని ఆరాటపడతా. నారా లోకేష్ గారి పాదయాత్ర పైన అది కొన్ని సినిమాలు యావరేజ్ స్టాక్తో స్టార్ట్ అయ్యి శంకరాభరణం సినిమా లాగా సూపర్ హిట్ అయిపోతాయి. అలాగే ఇది యావరేజ్గా స్టార్ట్ అయ్యి శతదినోత్సవం ముగించుకుని రోజు రోజుకి కలెక్షన్లు పెంచుకుంటూ గోల్డెన్ జూబ్లీ దిశగా వెళ్తాందని చెప్పగలను సింపుల్గా, కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో. ఇటీవల పెద్ద ఎత్తున ఒక అంశం సర్క్యులేట్ అవుతామని షర్మిల గారి పార్టీని కాంగ్రెస్ పార్టీలో వేయను చెప్పేసి ఆంధ్ర కాంగ్రెస్ సర్క్యులేషన్ లేదు, ఏమీ లేదు. అది ఇంకొక 5-6 రోజుల్లో అయిపోతాయి. వారికి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇస్తున్నారని చెప్పేసి, ఒకవేళ వారికి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇస్తే రేపు ఎన్నికల ఫలితాలు ఏ విధంగా తారుమారవచ్చు? ఏది ఇప్పుడు 35 ఎన్నో వస్తాయనుకుంటున్నాం నా ప్రస్తుత పార్టీకి, అప్పుడు 10-15 వస్తాయి అంతే. అంటే అధికార పార్టీ ఇంకా సీట్లు తగ్గే అవకాశం ఉంది. అంతేగా, అధికార పార్టీకి ఉండే ఒక పర్టికులర్ మతానికి సంబంధించిన ఓట్లు డ్రాస్టిక్గా పడిపోతాయి. ఇలా సార్ ఒక ప్రతిపక్ష పార్టీ మరో ప్రతిపక్ష పార్టీ ఓటు చేయగలుగుతుంది కానీ అధికార పార్టీ ఇదే మరి లెక్క ఇక్కడ. ఇప్పటి వరకు కూడా ప్రతిపక్ష ఇది ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అయిపోయింది ఆయన చేసిన మంచి పనుల వలన. సో ఆ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. వాళ్ళు చేసిన పిచ్చి పని ఒకటి ఉంది, రాష్ట్రాన్ని విభజించారు కాబట్టి ఓట్లన్నీ ఇటు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. సో ఈ ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకుగా మా వాడికి వేశారు, నా ప్రస్తుత అధ్యక్షుడికి. సో మళ్ళీ వాళ్ళ అమ్మాయి వస్తే వాళ్ళ అమ్మాయి డెఫినెట్గా ఫార్ బెటర్ దాన్ దిస్ ఫెలో. సో కాబట్టి డెఫినెట్గా కన్సిడరబుల్ ఓట్లు చేల్తాయి. ఆ ఓట్లు తెలుగుదేశం ఓట్లు, జనసేన ఓట్లు, భారతీయ జనతా పార్టీ ఓట్లు షర్మిలకు చేలవు. జగన్ గారిని జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఓట్లు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోతుంది. వ్యతిరేకించే ఓట్లు కాదా, నీకు అర్థం కావట్లా. ఏబిసిడీలు రావు నీకు. రాజశేఖర రెడ్డి గారు ఓట్లే జగన్మోహన్ రెడ్డి ఓట్లు. ఆ ఓట్లు కుమారుడితో పాటు ఇప్పుడు కుమార్తె కూడా పంచుకుంటుంది. వ్యతిరేక ఓటు కాదు, వ్యతిరేక ఓటు అలాగే ఉంటుంది. జగన్ వ్యతిరేక ఓటు షర్మిలకి ఎదురు, జగన్ అనుకూల ఓటు కొడుకుతో పాటు కూతురు కూడా పంచుకుంటుంది. ఆ పంపకాల్లో అలా అవుతూ అది చెప్పేది. వీళ్ళ ఓట్లు చేలో తండ్రి ఓట్లు చేల్తాయి. సింపుల్ కామన్ సెన్స్ లాజిక్ అది. సో మొట్టమొదటిసారిగా ఒక ప్రతిపక్ష పార్టీ ఎమర్జ్ చేయడం వల్ల ఇంకో ప్రతిపక్ష పార్టీకి లబ్ధి చేకూరబోతుందంట. పట్టే ఒక పాయింట్ ఇప్పుడు అది జరగబోయేది అది. థ్యాంక్ యూ. ఇదండి రఘురామకృష్ణ గారు.